పేపర్ బాయ్ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది. సంతోష్ శోభన్ను హీరోగా నిలబెట్టింది ఈ చిత్రమే. దర్శకుడుగా జయశంకర్ పేరును నిలబెట్టింది ఈ సినిమానే. సంపత్ నంది బ్యానర్కు ఓ మంచి బ్రాండ్ ఏర్పడింది ఈ మూవీతోనే. అలా పేపర్ బాయ్ ఓ మంచి ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దర్శకుడు జయశంకర్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ను ఎంచుకున్నాడు. షడ్రుచులు, అరిషడ్ వర్గాలు అంటూ ఒక వినూత్న కాన్సెప్ట్తో 'అరి' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో భారీ క్యాస్టింగ్ ఉంది. అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారు నటించారు. కమెడియన్ హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్లు కూడా ముఖ్య పాత్రలను పోషించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన వార్తలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ మూవీ రీమేక్కు సంబంధించిన వార్తలు చర్చల్లోకి వచ్చాయి. మొన్న మధ్య శివ కార్తికేయన్ తన సినిమా ప్రమోషన్స్కు వచ్చాడు. ఈ క్రమంలోనే 'అరి' దర్శకుడు జయశంకర్ను కలిశాడు. 'అరి' సినిమా గురించి చర్చించాడు. ట్రైలర్ చూసి మెచ్చుకున్నాడు. సినిమాను రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఇలా కోలీవుడ్లోకి 'అరి' వెళ్లే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ నుంచి అభిషేక్ బచ్చన్ వంటి స్టార్ యాక్టర్ 'అరి' మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అభిషేక్ సైతం 'అరి'ని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. మరి శివ కార్తికేయన్, అభిషేక్ బచ్చన్లు రీమేక్ చేస్తారా లేదా అన్నది చూడాలి. 'అరి' మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.